దేవుడు మమ్మల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, మమ్మల్ని మేలు చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు, ఆయన నా తోడుగా ఉంటాడని ఒక విశ్వాసం ఉండాలి, గుండెల్లో ఒక ధైర్యం ఉండాలి. ఎప్పుడు అల్ప విశ్వాసులుగా ఉండొద్దు, సందేహపడద్దు, శంకించొద్దు, అనుమానపడద్దు, ధైర్యముగా. మన నోట కూడా ఎప్పుడు కూడా ఏ మాట మాట్లాడాలంటే విశ్వాసపు మాట మాట్లాడాలి. అవిశ్వాస మాటలు మాట్లాడద్దు. ఇక నా పని అయిపోయింది, ఇక నా బ్రతికింతే, నేను బాగుపడను, ఇక నేను చచ్చిపోవటమే, ఇట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే జీవ మరణములు నాలుక వశం అంట. ఈ నాలుకతో మనం ఏది చెబుతామో, ఏది పలుకుతామో అది జరుగుతుంది అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పలకాలి, ఈ నాలుగుతో ఎప్పుడు కూడా మేలు పలకాలి, శుభవచనం పలకాలి, ఆశీర్వచనం పలకాలి, దీవెన వచనం పలకాలి, దేవుని కృపను పలకాలి.